హలో ఫ్రెండ్స్, నేను స్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మీస్ గార్డెన్. ఈరోజు నేను నా మిద్దె తోటలో ఉన్నటువంటి టొమాటోలు మొక్కల్ని చూపిస్తూ వాటిని హార్వెస్ట్ కూడా చేద్దాము, పండినవి. సో దాంతోపాటు కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే చాలామంది ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే టొమాటోస్లో అవి పండకపోవడం అన్నమాట. దానికి ఏం చేస్తే పండుతాయి ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. సో ఇవి చూడండి, చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో ఉన్నాయి, కొన్ని పెద్ద గ్రో బ్యాగ్స్లో ఉన్నాయి. వేటిల్లో ఉన్నవైనా సరే చాలా చాలా బాగా కాసాయి. వీటికి పాటింగ్ మిక్స్ 1:1:1 తీసుకున్నాను నేను. యూనివర్సల్ పాటింగ్ మిక్స్ అనమాట. దీనిలో నీమ్ కేక్ కూడా నేను కలపలేదు. సో నాకైతే ప్రాబ్లం లేదు. నెమటోడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ట్రైకోడర్మా విరిడి కానీ సూడోమోనాస్ అండ్ ఇవన్నీ కూడా కలుపుకుంటే చాలా మంచిది. అండ్ టమాటోస్లో మనం చాలా చాలా ఎక్కువ చూసేది నెమటోడ్స్ ప్రాబ్లం అనమాట. ఆ నెమటోడ్స్ మనకి రాకుండా ఉండాలి అంటే మనం పాటింగ్ మిక్స్ చేసుకునేటప్పుడే ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ అండ్ నీమ్ పౌడర్ కలుపుకోవాలి. వేస్ట్ డీకంపోజర్ ఎక్కువ వాడడం వల్ల కూడా చాలా వరకు ఈ నెమటోడ్స్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది, ఆర్గానిక్గా మన చేతులతో చేసుకోవాలి అనుకుంటే. అండ్ వేస్ట్ డీకంపోజర్ తయారైన తర్వాత దాంట్లో పొగాకును వేసి నానబెట్టి ఆ వాటర్ని డైల్యూట్ చేసి మొక్కలకి అందించడం వల్ల కూడా నెమటోడ్స్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. నెమటోడ్స్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక వీడియో చేసుకుందాము. వేస్ట్ డీకంపోజర్ వాడుకోవడానికి మాత్రం అది ఎలా తయారు చేసుకోవాలనేది నా ఛానల్లో వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి కావాల్సిన వాళ్ళు. చూడండి ఎంత బాగా వచ్చాయో, కాయ సైజు చాలా బాగా వచ్చింది అండ్ చాలా బాగా పెరిగింది కూడా అనమాట. కాయ పండటం కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంది, ఎక్కడ ఏ ప్రాబ్లము లేదు. వీటికి సన్లైట్ ఎప్పుడు ఫుల్ సన్లోనే ఉండాలి. టమాటో మొక్కలు సన్లైట్ కావాలి వీటికి. అండ్ నీళ్ళు మరీ ఎక్కువ అవ్వకూడదు, అలానే తక్కువ అవ్వకూడదు. అస్సలు నీళ్ళు ఎక్కువైతే మాత్రం ఈ మొక్కలు చాలా ఇబ్బంది, పూత రాలిపోతుంది అనమాట. సో మనం పూల మొక్కలకి పూత దశకు వచ్చిన మొక్కలకి పుల్ల మజ్జిగను స్ప్రే చేసుకుంటూ ఉంటే పూత బాగా నిలబడుతుంది, చక్కగా అన్ని కాయలు అవుతాయి అన్నమాట. అండ్ మనం ఈ హార్వెస్ట్ టైంకి వచ్చే టైంకి పూలు స్టేజ్కి వచ్చాక పూత దశకు వచ్చినప్పుడు మనం ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చినటువంటి మొక్కలకి ఏవో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. ముఖ్యంగా ఎప్సమ్ సాల్ట్, బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ లేదా మ్యాజిక్ ఫార్ములా అనే అప్పారావు సర్ది నేను ఒకటి చెప్పాను, అది కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది, లేదా బియ్యం కడిగిన నీళ్ళల్లో వెజిటేబుల్ పీల్స్ అన్నీ వేసి నానబెట్టి అది వాడటం కానీ, లేదా ఆవు పేడ పిడకల్ని నానబెట్టి వాటర్ అది అందించడం కానీ, ఏదో ఒక రూపంలో మనం లిక్విడ్స్ ఇస్తూ ఉంటే మొక్క చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఫాస్ట్గా. సో ఏ స్టేజ్లో ఉన్న మొక్కకైనా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చాలా చాలా బాగా పనిచేస్తాయి. అండ్ టీ పౌడర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనం బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్లోనూ టీ పౌడర్ వాడతాము అండ్ అప్పారోసా ఫార్ములాలో కూడా మనం టీ పౌడర్ని వాడతాము. వీటిల్లో ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్ మీకు వీలుగా ఉంటే అది కలిపి ఇచ్చుకోవచ్చు. అండ్ నేను చేసింది ఏంటంటే, ఒకసారి మొత్తం ఒక ఆవు పేడ బాగా తయారైనటువంటి పెంటలో, అంటే కంపోస్ట్ ఫామ్లోకి వచ్చేసినటువంటి ఆ మెన్యూర్లో నేను కొంచెం ఎప్సమ్ సాల్ట్ కలిపి నా మొక్కలకి కొద్ది కొద్దిగా అందించాను. సో ఎక్కడ పండకపోవడం కానీ ఇవేమీ లేవు. అండ్ ఆ కాయలు పండకపోవడానికి కారణము, కాయ పగులు రావడానికి కారణము కాల్షియం డెఫిషియన్సీ. అది రాకుండా ఉండాలంటే మనం కొంచెం కొంచెంగా చాక్ పీస్ పౌడర్ కానీ లేదా బోన్ మిల్లో చాలా ఎక్కువ ఉంటుంది కాల్షియం. మనకి అది కుదరదు, దొరకట్లేదంటే ఎగ్షెల్స్ పౌడర్ కానీ ఇలా ఏదోటి వాడుకోవచ్చు. అండ్ సున్నము దొరుకుతుంది కదా, అది కూడా తెచ్చి మనం పాటింగ్ మిక్స్లో కొద్ది కొద్దిగా మొక్కలు మొదట్లో మట్టిలో కలిపి వేసుకోవచ్చు. అండ్ బోన్ మీల్ అయితే ఇంకా అసలు ప్రాబ్లమే ఉండదు. బోన్ మీల్ తెచ్చి వాడుకుంటే ఇంకా ఏమీ ఇవ్వాల్సిన పని ఉండదు అనమాట. నేనైతే బోన్ మీల్ కూడా వాడను, ఎందుకంటే నా చేతులతో నేను తయారు చేసుకున్నది కాదు కాబట్టి. సో నేను వాడను, బట్ వాడితే ఇంకా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇబ్బందిగా ఉండి పౌడర్స్ ఇవన్నీ ఎగ్ ఎమల్షన్ కానీ ఎగ్ పౌడర్ స్ప్రే చేసి పెట్టుకోవడం, ఇవన్నీ టైం కుదరని వాళ్ళు, ఇవన్నీ చెయ్యలేని వాళ్ళు మీరు
నెక్స్ట్ స్టెప్ అది ఫాలో అవ్వచ్చు. డైరెక్ట్ బోన్ మీల్ తెచ్చి ఇచ్చేసుకోవచ్చు. అండ్ వంకాయలు ఆల్రెడీ కోసేసాము, ఒక 2 days ముందే కోసేసాము, మళ్ళీ వచ్చాయి, అవి కోస్తున్నాము. మొత్తం లీవ్స్ అన్నీ డ్రై అయిపోయింది, గార్డెన్ మొత్తం ఇంకా తీయాల్సిన మొక్కలన్నీ తీసేసి నెక్స్ట్ సీజన్కి ఇప్పుడు సమ్మర్కి మొక్కలు పెట్టుకోవాలి కాబట్టి నేను 1 week క్రితం రికార్డ్ చేసిన వీడియో ఇది. సో అవన్నీ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మొత్తం ఆ లీవ్స్ అవన్నీ తీసేసాము, అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. చాలా చాలా ఆకులు ఉన్నాయి ఎండిపోయినవి అవన్నీ. అండ్ చూడండి, ఇది ట్విన్స్ వచ్చాయి అన్నమాట మా వంకాయల చెట్లకి. చాలా చాలా బాగుంది, చాలా రేర్ కదా అలా రావటం. సో అందుకే అంతసేపు చూపించాను మీకు. చాలా క్యూట్గా ఉంది కదా. ఇంకా సీజన్ ఎండ్ అయిపోతుంది కాబట్టి వంకాయ మొక్కల్ని కూడా ప్రూన్ చేసేసుకున్నాము. మొత్తం అన్నీ కూడా నేను ఆ డ్రై లీవ్స్ని కూడా కలెక్ట్ చేసి మొత్తం కంపోస్ట్ చేసేసుకుంటాను. మీకు డ్రై లీవ్స్తో కేవలం కంపోస్ట్ చేసుకునేది కూడా తొందరలో వీడియో పోస్ట్ చేస్తాను. దాంట్లో ఎన్ని ఎర్త్వామ్స్ వస్తాయో మనకి చాలా చాలా బాగుంటుంది. ఆ కంపోస్ట్ చాలా బాగుంటుంది, లీఫ్ కంపోస్ట్. సో అదంతా కూడా నేను మెథడ్ మీకు చెప్తాను. ఈరోజు మాత్రం జస్ట్ చిన్న హార్వెస్ట్ మాత్రం చూపిస్తున్నాను. టొమాటోస్ ఇప్పుడు చాలామందికి హార్వెస్ట్ స్టేజ్లో ఉన్నాయి. సో కాల్షియం డెఫిషియన్సీ అది వచ్చి వాటిని ఎలా క్యూర్ చేసుకోవాలో తెలియదు అన్న వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని ఈరోజు స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. అండ్ పాలకూర చూడండి, ఒక్కటే చెట్టు ఇది ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా లావుగా అయింది ఆ కింద. సో ఇది పచ్చిమిర్చి మొక్కలు ఫ్రెండ్స్, నారు పోసుకున్నాను నేను. కొత్తగా సీజన్ కదా ఇప్పుడు మొక్కలు వేసుకోవడానికి. చాలా బాగా వచ్చాయి హెల్దీగా. ఇదన్నీ కూడా పచ్చిమిర్చి మొక్కలు ఎంత బాగా మొలిచాయో చూడండి. నేను ఎండుమిరపకాయల్లోనే సీడ్స్ తీసి వేసాను. అవి నెక్స్ట్ స్టేజ్ కొంచెం పెరిగాయి. ఇవి ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ స్టేజ్కి వచ్చేసాయి. అండ్ కనకాంబరం చెట్టు ఎంత బ్రైట్ కలర్లో ఎంత బాగున్నాయో కదా పూలు. ఇవన్నీ కూడా ప్రూన్ చేసేయాలి ఇప్పుడు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.